ఆహార లేబుల్స్ మరియు ప్రకటనలపై ఓఆర్ఎస్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఐ నిషేధించింది. ఇది వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉందని భావించింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 ఉల్లంఘనలను పేర్కొంటూ ఆహార వ్యాపార నిర్వాహకులను వెంటనే పాటించాలని నియంత్రణ సంస్థ ఆదేశించింది. ఈ నిర్ణయం మునుపటి అనుమతులను ఉపసంహరించుకుంటుంది మరియు లేబులింగ్ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని నొక్కిచెబుతుంది. ఎఫ్ఎస్ఎస్ఐ ఆదేశం ఆహార ఉత్పత్తుల లేబులింగ్ మరియు ప్రకటనలలో ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ వాడకాన్ని ఎఫ్ఎస్ఎస్ఐ నిషేధించింది. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఈ సమీక్షను అనుసరించి ఈ నిర్ణయం తీసుకోబడింది. ఓఆర్ఎస్ అనే పదాన్ని అన్ని ఆహార ఉత్పత్తుల నుండి తొలగించాలి. అవి ఒంటరిగా ఉపయోగించబడినా లేదా ఉపసర్గలు ప్రత్యయాలతో ఉపయోగించబడినా, ఎందుకంటే ఇది ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006కు విరుద్ధంగా ఉంది. మునుపటి అనుమతులు ఉపసంహరించబడ్డాయి. జూలై 2022 మరియు ఫిబ్రవరి 2024 నాటి మునుపటి ఆదేశాలు ఆహార లేబుళ్లపై ఓఆర్ఎస్ ను డిస్క్లైమర్తో ఉపయోగించడానికి అనుమతించాయి. అయితే ఈ అనుమతులు ఇప్పుడు రద్దు చేయబడ్డాయి. ఎఫ్ఎస్ఎస్ఐ ఈ పద్ధతిని తప్పుదారి పట్టించేదిగా మరియు చట్టాన్ని ఉల్లంఘించేదిగా గుర్తించింది. దీని ఫలితంగా దీనిని తప్పుగా బ్రాండింగ్గా వర్గీకరించారు. ఇది ఎఫ్ఎస్ఎస్ఐ చట్టం 2006 ప్రకారం శిక్షార్హమైనది. ఎఫ్ఎస్ఎస్ఐ గురించి భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక నియంత్రణ సంస్థ. ఆహార భద్రత నియంత్రణ మరియు పర్యవేక్షణ ద్వారా ప్రజారోగ్యాన్ని రక్షించడం మరియు ప్రోత్సహించడం దీని బాధ్యత. వినియోగదారులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్ధారించడానికి ఎఫ్ఎస్ఎస్ఐ ఆహార ఉత్పత్తులకు ప్రమాణాలను నిర్దేశిస్తుంది మరియు వాటి తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు దిగుమతిని పర్యవేక్షిస్తుంది. ఓఆర్ఎస్ గురించి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ అనేది వైద్యపరంగా రూపొందించబడిన ద్రావణం, ముఖ్యంగా విరేచనాల కారణంగా వచ్చే నిర్జలీకరణాన్ని నివారించడానికి మరియు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా ప్రేగులలో నీటి శోషణను ప్రోత్సహించడానికి లవణాలు మరియు చక్కెరల ఖచ్చితమైన మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఓఆర్ఎస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చే సిఫార్సు చేయబడింది మరియు పెద్దలు మరియు పిల్లలలో నిర్జలీకరణాన్ని నిర్వహించడంలో కీలకమైనది. తువాలు ప్రభుత్వం అధికారికంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN లో 90వ రాష్ట్ర సభ్యునిగా చేరింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ IUCN సెక్రటేరియట్తో అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. తువాలు ప్రమాదంలో ఉన్న దేశం. తువాలులో 9 అటాల్స్ మరియు లోతట్టు దీవులు ఉన్నాయి. ఇవి కేవలం 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. దాని చిన్న భూభాగం ఉన్నప్పటికీ తువాలు సుమారు 9 లక్షలు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తారమైన ప్రత్యేక ఆర్థిక మండలిని కలిగి ఉంది. ఈ ప్రాంతం పగడపు దెబ్బలు, మత్స్య సంపద మరియు వలస సముద్ర పక్షుల జనాభాతో సహా సముద్ర జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉంది. అయితే తువాలు వాతావరణ మార్పు, సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంత కోత మరియు దురాక్రమణ జాతుల నుండి తీవ్రమైన ముప్పులను ఎదుర్కొంటుంది. ఈ సవాళ్లు సహజ పర్యావరణం మరియు టువాలు ప్రజల జీవనోపాధి రెండింటినీ ప్రమాదంలో పడేస్తున్నాయి. IUCN సభ్యత్వం యొక్క ప్రాముఖ్యత. కొత్త రాష్ట్ర సభ్యుడిగా టువాలు నిపుణులు మరియు భాగస్వాముల ప్రపంచ నెట్వర్క్కు ప్రాప్యతను పొందుతుంది. ఈ సభ్యత్వం టువాలు ప్రపంచ నాయకులు మరియు పరిరక్షణ నిపుణులతో చురుకుగా పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది.
టువాలు ఇప్పుడు అంతర్జాతీయ పర్యావరణ విధానాలను రూపొందించడంలో దోహదపడగలదు మరియు ప్రపంచ వేదికపై దాని అనుభవాలను పంచుకోగలదు. ఈ సభ్యత్వం జాతీయ జీవవైవిధ్య ప్రాధాన్యతలను అమలు చేసే టువాలు సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. సహకారానికి అవకాశాలు. టువాలు యొక్క ఐయుసిఎన్ సభ్యత్వం గ్రీన్ క్లైమేట్ ఫండ్ మరియు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ వంటి ప్రపంచ చొరవలతో సహకారానికి ద్వారాలు తెరుస్తుంది. ఈ భాగస్వామ్యాలు పరిరక్షణకు వినూత్నమైన మరియు సమగ్ర విధానాలను పెంపొందిస్తాయి. ఈ సహకారాల ద్వారా టువాలు ప్రజలను మరియు ప్రకృతిని రక్షించే పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మైలురాయి వాతావరణ మార్పుల అనుసరణ, స్థిరమైన మత్స్య నిర్వహణ మరియు సమాజాధారిత పరిరక్షణలో టువాలు ప్రయత్నాలను పెంచుతుంది. చంద్రునిపై సూర్యుని కరోనల్ మాస్ ఎజెక్షన్ (సిఎంఇ) ప్రభావాలను తొలిసారిగా పరిశీలించడం ద్వారా భారతదేశం యొక్క చంద్రయాన్ మిషన్ ఒక గొప్ప మైలురాయిని సాధించింది. చంద్రుని ఆర్బిటర్పై చంద్రాస్ అట్మాస్ఫియరిక్ కంపోజిషన్ ఎక్స్ప్లోరర్ (CHSE-2) పేలోడ్ ద్వారా చేయబడిన ఈ ఆవిష్కరణ చంద్ర మరియు అంతరిక్ష వాతావరణ దృగ్విషయాల గురించి విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క పరిశీలన. చంద్రయాన్లోని CHSE-2 పేలోడ్ చంద్రుని పగటిపూట ఎక్సోస్పియర్, చాలా సన్నని వాతావరణంపై కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రభావాన్ని గమనించింది. సిఎంఇ చంద్రుడిని ఢీకొన్నప్పుడు చంద్ర ఎక్సోస్పియర్ యొక్క మొత్తం పీడనంలో గణనీయమైన పెరుగుదలను డేటా వెల్లడించింది. మొత్తం సంఖ్య సాంద్రత లేదా యూనిట్ వాల్యూమ్కు తటస్థ అణువులు లేదా అణువుల సంఖ్య మునుపటి సైద్ధాంతిక నమూనాలను నిర్ధారిస్తూ పరిమాణం యొక్క క్రమం కంటే ఎక్కువగా పెరిగింది. అటువంటి ప్రభావాన్ని నేరుగా గమనించడం ఇదే మొదటిసారి. అరుదైన ఖగోళ సంఘటన. ఈ పరిశీలన మే 10, 2024న జరిగిన ఒక అరుదైన ఖగోళ సంఘటన సందర్భంగా జరిగింది. ఆ సమయంలో సూర్యుడు వరుసగా లను విడుదల చేశాడు. పెరిగిన సౌర ద్రవ్యరాశి చంద్రునిపై ప్రభావం చూపింది. చంద్ర ఉపరితలం నుండి అణువులను ఎక్సోస్పియర్లోకి విడుదల చేసే ప్రక్రియను పెంచింది. ఫలితంగా ఒత్తిడి పెరిగింది. ఈ దృగ్విషయం సౌర కార్యకలాపాలు మరియు చంద్ర వాతావరణం మధ్య పరస్పర చర్యను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. చంద్ర అన్వేషణపై ప్రభావాలు. చంద్రయాన్ నుండి కనుగొన్న విషయాలు భవిష్యత్తులో చంద్ర అన్వేషణకు మరియు చంద్రునిపై శాస్త్రీయ స్థావరాల స్థాపనకు విశేషమైన ప్రభావాలను చూపుతాయి. అటువంటి తీవ్రమైన సంఘటనలను తట్టుకోగల మౌలిక సదుపాయాలను రూపొందించడానికి చంద్ర వాతావరణంపైల ప్రభావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చంద్రుని ఉపరితలంపై స్థిరమైన మానవ మరియు రోబోటిక్ కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి ఈ జ్ఞానం చాలా అవసరం. చంద్రయాన్ మిషన్. జూలై 2019, 22న GSLV-MK-1 రాకెట్ ద్వారా ప్రయోగించబడిన చంద్రయాన్ 8 శాస్త్రీయ పేలోడ్లతో అమర్చబడింది. సాఫ్ట్ ల్యాండింగ్కు ప్రయత్నించినప్పుడు విక్రమ్ ల్యాండర్తో కమ్యూనికేషన్ కోల్పోయినప్పటికీ మిషన్ యొక్క ఆర్బిటర్ విలువైన శాస్త్రీయ డేటాను అందిస్తూనే ఉంది. అంతరిక్ష పరిశోధనలో భారతదేశం యొక్క పెరుగుతున్న సామర్థ్యాలను మరియు ప్రపంచ శాస్త్రీయ జ్ఞానానికి దాని సహకారాన్ని ఈ మిషన్ ధృవీకరిస్తుంది. 2025 దీపోత్సవ్ సందర్భంగా అయోధ్య ఒక గొప్ప దృశ్యాన్ని చూసింది. రాత్రిపూట రికార్డు స్థాయిలో దీపాల ప్రదర్శనతో అది వెలిగిపోయింది. నగరం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకునే ఈ కార్యక్రమం వేలాది మంది భక్తులను ఆకర్షించింది మరియు అద్భుతమైన విజయాలను సాధించింది. ప్రపంచ రికార్డు విజయాలు. అయోధ్యలో జరిగిన దీపోత్సవ్ 2025 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది. మొదటి రికార్డు అపూర్వమైన 26,17,215 నూనె దీపాలను వెలిగించి పవిత్ర సరయూ నది వెంబడి నగరాన్ని వెలుగుల సముద్రంలా మార్చింది. రెండవ రికార్డు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నవారిగా మొత్తం 2128 మంది పూజారులు మరియు భక్తులు ఒకేసారి మా సరయూ ఆరతిని ప్రదర్శించడం. ఈ రికార్డులను డ్రోన్ టెక్నాలజీ మరియు అధికారిక ధృవీకరణ ద్వారా ధృవీకరించారు. వేడుకల ప్రదర్శనలు. దీపోత్సవ్ వేడుక ఉత్సాహభరితమైన వాతావరణంతో, భక్తుల మంత్రోచ్చారణలతో, దీపాలతో అలంకరించబడిన దేవాలయాలతో నిండిపోయింది. రాముడు నిర్వాణం పొందాడని నమ్మే రామ్ కీ పైడి వద్ద అద్భుతమైన లేజర్ మరియు లైట్ షో ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువుగా నిలిచింది.
ఈ ఉత్సవాల్లో ఆకర్షణీయమైన రామ్ లీలా ప్రదర్శన మరియు అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన ఉన్నాయి. ఇవి హాజరైన వారికి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. బాణసంచా ప్రదర్శనకు మరింత తోడ్పడి చిరస్మరణీయమైన దృశ్యాన్ని సృష్టించాయి. ప్రాముఖ్యత మరియు ప్రభావం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ మరియు జిల్లా యంత్రాంగం నిర్వహించిన దీపోత్సవ్ వేడుక అయోధ్య ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వైభవాన్ని భారీ స్థాయిలో ప్రదర్శించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సత్యం యొక్క ప్రతీకాత్మక విజయం మరియు సనాతన ధర్మం యొక్క శాశ్వత పోరాటాన్ని నొక్కిచెప్పారు. ఈ వేడుకను అయోధ్యలో ఒక గొప్ప ఆలయ నిర్మాణంతో అనుసంధానించారు. దీపోత్సవ్ వృద్ధి 2017లో ప్రారంభమైనప్పటి నుండి దీపోత్సవ్ పరిమాణం మరియు ప్రభావంలో గణనీయంగా పెరిగింది. ప్రతి సంవత్సరం దీపాల సంఖ్యను మునుపటి కంటే మించిపోయింది. 2017లో 1.71 లక్షల దీపాల నుండి 2025లో 26.17 లక్షలకు పైగా. ఈ పండుగ శ్రేయస్సు మరియు సాంస్కృతిక చైతన్యానికి చిహ్నంగా మారింది.